కంచగచ్చిబౌలి భూములపై అధికార ప్రతిపక్ష నేతల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్బీఐ నిబంధనలు పాటించకుండా 10,000 కోట్ల అప్పు తెచ్చిందన్న కేటీఆర్ కామెంట్స్ కి మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. సెబీ నిబంధనలకు అనుగుణంగానే బాండ్ల ప్రక్రియ జారీ జరిగిందని శ్రీధర్ బాబు తెలిపారు. గచ్చిబౌలి భూములపై ఎలాంటి వివాదాలు లేవన్న శ్రీధర్ బాబు ఐసీఐసీఐ నుంచి తాము ఎలాంటి లోన్లు తీసుకోలేదని చెప్పారు. రాష్ట్ర ప్రజల సంక్షేమ కార్యక్రమాల కోసమే నిధులను సేకరిస్తున్నామన్నారు. నిన్నగాక మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని, అటవీ భూమిని ఇవాళ బ్యాంకులకు కుదబెట్టి పైసలు తెచ్చినామని చెప్పి నిన్న పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు చెప్తున్నారు. కానీ మళ్ళీ ఇంకా కూడా స్వయంగా పిసిసి అధ్యక్షుడే చెప్తుంటే కుదబెట్టినామని ఏం లేదని చెప్పి ఇంకో మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళు కూర్చోండి ఒక కాడ, కుదబెట్టినరా, అమ్మినరా, లేకపోతే మొత్తం దోసుకున్నారా, ప్లాట్లు కొట్టి మొత్తం లోపలనే కొట్టేసినరా, ఇదేందో కానీ మీరు మాట్లాడుకొని స్పష్టంగా బయటికి రండి, ఏం చెప్పదలుచుకున్నారు. మేము స్పష్టంగా ఆరోపిస్తూ ఉన్నాం. మొన్న జరిగింది సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో కంచగచ్చిబౌలిలో భారతదేశంలోనే అతిపెద్ద ఫ్రాడ్ ఎట్లా అంటే నేను ఒకటే మాటలు చెప్తా. మీకు ఉన్న సంపద కంటే ఎక్కువ ఉన్నట్టు చూపెట్టి బ్యాంకులను, మార్కెట్లను మోసం చేసి ఇవాళ డబ్బులు తెస్తే ఫ్రాడా కాదా? మీకు అధికారం లేని భూమి అంటే మీది కాని భూమిని నాది అని చెప్పి మీరు తంకా పెడితే అది తప్పా కాదా? ఇది ఫ్రాడా కాదా? పరిపాటు అయిపోయింది. బురద జల్లాలే వారే చూసుకుంటారు. కానీ డబ్బులకు సంబంధించి 10,000 కోట్ల రూపాయలకు సంబంధించిన అంశం విషయంలో అనేక విషయాలు వారు చెప్పారు. కేటీఆర్ గారు 5,200 కోట్ల విలువైన భూమిని 30,000 కోట్లుగా చూపించినారు అన్నారు. ఆర్బీఐ నిబంధనలను పాటించకుండా 10,000 కోట్లు తెచ్చారన్నారు. ఈరోజు తీసుకొచ్చినప్పుడు సెబీ నిబంధనలకు అనుగుణంగా బాండ్స్ రేస్ చేయటం, దాని తదుపరి ఈ బాండ్ సంబంధించి ప్రభుత్వం నుంచి ఆర్బీఐకి అనుకూలంగా డైరెక్ట్ డెబిట్ ఆదేశాన్ని కూడా ఆర్బీఐ ఇచ్చింది. అంటే కట్టేటప్పుడు ఇబ్బంది జరిగితే వారు అనుమతి తీసుకొని కట్టే అంశం విషయంలో డైరెక్ట్గా ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకుండా నేరుగా కలెక్ట్ చేసుకోవడానికి వెసులుబాటు ఇచ్చే కార్యక్రమాన్ని ఇచ్చి ముందుకు సాగండి అని చెప్పినట్టు ఆర్బీఐ